లేదా స్టూడెంట్స్ యొక్క బాధ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. గొడవలు అనేవి కాలేజెస్లో స్టూడెంట్స్ మధ్యన యువకులుగా వాళ్ళకి ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. అలాంటివి ఒక యూనివర్సిటీ మేనేజ్మెంట్ కానీ ఛాన్సలర్ కానీ వీళ్ళు చొరవ తీసుకొని చాలా ఎర్లీ స్టేజ్లో గొడవను పెద్దదవ్వకుండా చేయకుండా అసలు ఒక డిస్కషన్స్ అనేవి సరిగ్గా లేకుండా ఈరోజు పోలీస్ ఆంక్షలు పెట్టడం, వాటిని వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే విధంగా చేయడం, ఆఖరికి కమిషనర్ వచ్చి ఆయన కమిషనర్ గారే వచ్చి అక్కడ నుంచునే విధంగా చేయడం, ఇలాంటివన్నీ ఆంధ్ర యూనివర్సిటీలో అది కూడా ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే శతజయంత్సవాలు అవుతున్నాయో 100 years సెలబ్రేషన్స్ అవుతున్నాయో ఈ టైంలో ఇలాంటి కార్యక్రమాలు అవడం అనేది నిజంగా దౌర్భాగ్యం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఏయుని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు అన్ని రకాలుగా చేస్తున్నారు. మా ఉద్దేశంలో అయితే ఇది కూడా ఈ గొడవలు అవనివ్వడం, వీటిని ఒక ఇష్యూ చేయడం అంటే దీనివల్ల పేరెంట్స్లో కానీ సొసైటీలో కానీ ఏయూ మీద ఒక బ్యాడ్ ప్రాపగాండా తీసుకెళ్లే విధంగా యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నారు. అంటే దీని వెనకాల ఏమైనా మీకు వేరే ఆలోచనలు ఉన్నాయా అంటే ప్రైవేట్ యూనివర్సిటీలు అసలే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎప్పుడు ఏదన్నా సరే ప్రైవేట్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారేమో విద్యని గవర్నమెంట్ ఇస్తే బడుగు బలహీన వర్గాలందరూ కూడా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టకుండా చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండాలని చెప్పేసి ఆయన ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వడం కానీ స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే ఈ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళేమో మళ్ళీ నాడు నేడు మొత్తాన్ని నీరుగార్చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,200 కోట్ల పైన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉండిపోయాయి. స్కాలర్షిప్లు మాటే లేదు, విదేశీ విద్య మాటే లేదు. ఇలాగా విద్యని కంప్లీట్గా ఆఖరికి మొన్న ఒక 3 నెలల నుంచి కూడా మీరు ముందు చూశారు ఏదైతే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతో ఒక మానసపుత్రికగా ఆయన భావించి మన మెడికల్ కాలేజీలు ప్రతి పార్లమెంటు స్థాయిలో ఉంటే మొత్తం ఎక్కడికి దూరంగా వెళ్ళకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన కేజీహెచ్ ఉంది, కేజీహెచ్కి అటు అరకు పాడేరు అక్కడి నుంచి అలాగే శ్రీకాకుళం వరకు కూడా అందరూ అలాగే ఒరిస్సా నుంచి కూడా వస్తారు. అలా కాకుండా ఎక్కడికక్కడ ఇలా మెడికల్ కాలేజీలు ఉంటే వాటితో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి. దాంతో పేదవాళ్ళు అక్కడ వైద్యం చేయించుకోవచ్చు అంటే దాన్ని పీపీపీ పద్ధతి అంటారు. మొన్నటికి మొన్న గీతం వాళ్ళకి ల్యాండ్ రెగ్యులరైజేషన్ కిందన మళ్ళీ వాళ్ళకి ల్యాండ్ రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఓ పక్కనేమో ఏయుని నిర్వీర్యం చేసే విధంగా అది కూడా ఇక్కడ 100 years సెలబ్రేషన్స్ అవుతున్న సందర్భంగా ఓ పక్కనేమో మేము సుందర్ పిచాయిని తీసుకొస్తాం, గూగుల్ సిఇఓని తీసుకొస్తామని చెప్పేసి పెద్ద మాటలు చెప్తూ అసలు స్టూడెంట్స్ని మీరు పిలిపించుకొని పరిష్కరించలేనంత పెద్ద సమస్యలు ఎందుకు అవుతున్నాయి, మీరు అంతవరకు ఎందుకు తీసుకొస్తున్నారు అని ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలనుకున్నాం. ఎందుకంటే ఏయుకి ఒక చరిత్ర ఉంది. ఏయు అనేది ఒక డాక్టర్ సిఆర్ రెడ్డి గారు లాంటి మహానుభావులు ఆయన ఫస్ట్ ఛాన్సలర్గా ఉండి తర్వాత అక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ సివి రామన్ గారు కానీ అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కానీ ఇందులో వీళ్ళు ముగ్గురికి భారతరత్నాలు వచ్చాయి. ఇలాంటి మహానుభావులు ఉన్న ఏయు అదేవిధంగా అనేక మంది పొలిటికల్ లీడర్స్ని వెంకయ్యనాయుడు గారు అవనివ్వండి, హరిబాబు గారు అవనివ్వండి, ఇంకా అనేక మంది అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఇంత మంచి చరిత్ర ఉన్న ఏయుని ఈరోజు న్యూస్లో రోజు ఎక్కడెక్కడి నుంచి అడుగుతున్నారు ఎందుకు ఏయులో ఇలాంటి గొడవలు అవుతున్నాయని చెప్పేసి. అందుకనే మేము ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ విభాగం తరఫున అదేవిధంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం తరఫున కూడా ఈరోజు వీసీ గారిని స్ట్రేట్గా ప్రశ్నిస్తున్నాం. మీరు ఎందుకు ఈ ఇష్యూస్ని ఇంత పెద్ద అయ్యే వరకు మీరు లాగుతున్నారు? దీని వెనకాల గవర్నమెంట్ ఏమైనా ఏయుని ఆ పేరుని పాడు చేసే విధంగా మీకు ఏమైనా డైరెక్షన్స్ ఉన్నాయా? లేకపోతే ఇలాంటి ఇష్యూస్ రాకుండా మీరు తగిన బాధ్యతగా ముందు ఏం చేస్తారు? ఇవన్నీ కూడా వీసీ గారు అందరికీ ప్రజలందరికీ ముఖ్యంగా విశాఖ ప్రజలందరికీ కూడా ఆయన చెప్పాల్సి ఉంటుంది.